హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా ఇంటికి లాస్ట్ ఫినిషింగ్ స్టేజ్ అనమాట. ఇక్కడ ఫౌంటైన్ అయితే ఫిట్ చేస్తున్నారు. మేము గణపతి కూర్చొని ఉండి ఎదురుగా వాటర్ వచ్చేలాగా ఒక విగ్రహం అండ్ ముందర కొంచెం చిన్నగా ఫౌంటైన్ అయి పెట్టాలనుకున్నాం. కానీ ఈ ఫౌంటైన్ చూసినప్పుడు చాలా నచ్చింది, ట్రెండీగా కూడా అనిపించింది. సో దీన్ని అయితే ఫిక్స్ చేశాము. ఇంతకుముందు నేను ఏనుగులు అలాగే ఫౌంటైన్ తీసుకోవడానికి ఒక షాప్కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడే ఈ ఫౌంటైన్ తీసుకున్నాం. ఇక్కడ చెక్కలాగా కనిపిస్తుంది కదా, కానీ అది కూడా ఒక టైప్ ఆఫ్ స్టోనే. ఇదంతా కూడా మొత్తం రాతితో చేసినదే. ఈ క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని చూసిన చాలామంది అడిగారు, ఈ మధ్యలో ఎందుకు చెక్కతో పెట్టించారు, అది మళ్ళీ వాటర్ పడడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది కదా అని. సో ఇది దూరం నుంచి చూస్తే మాత్రం చెక్కలాగానే కనిపిస్తుంది, కానీ ఇది కూడా ఒక రకమైన రాయి. ఇది కూడా సేమ్ ఇదే మెటీరియల్తోనే మేము తులసి కోట కూడా చూసాము, కానీ అది కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు. సో నెక్స్ట్ టైం తీసుకుందాము, కొంచెం నిదానంగా తీసుకుందాం అనుకొని దాన్ని అయితే డ్రాప్ చేసాము. ఇది అయితే ఖచ్చితంగా కావాలి గృహప్రవేశం టైంకి అని దీన్ని అయితే తీసుకున్నాము. ఇలా ఉంది. మా ఇంటికి నేమ్ కూడా సెట్ చేసేసారు, శ్రీ శివశక్తి నిలయ. దూరం నుంచి మా ఏరియాలో మా ఇల్లు అయితే ఇలా కనిపిస్తుంది. ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ వీడియో చూసినప్పుడు. నెక్స్ట్ గృహప్రవేశంకి అయితే అన్నీ రెడీ. నెక్స్ట్ డే అయితే లైటింగ్ అంతా కూడా మధ్యాహ్నంకి వేశారు. ఆ ముందు రోజు శుక్రవారం మార్నింగ్ వీడియో ఇది. మార్నింగ్ అయితే మేము ఇలా పందిరి వేయడానికి స్టార్ట్ చేస్తారు కదా, సో ఈ పూజ అయితే చేసి స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డే శనివారం అయితే పందిరి వేశారు. మా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళాల్సిందే, కానీ ఈ పూజ అయిపోయిన తర్వాత పంపిద్దాము అని రెడీ చేసి అయితే తీసుకొచ్చాము. ఈ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళని అయితే స్కూల్కి పంపించాము. మా పక్కింటి అంకుల్ అలానే మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ పూజ అయితే చేశాము. ఈయన మా పక్కింటి అంకుల్, అన్ని పనుల్లోనూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే అవుతుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది మా ఇల్లు మొత్తం ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో అనమాట. ఇది నెక్స్ట్ డే వంట చేయడానికి అన్నీ కూడా రెడీ చేశారు. ఇక్కడైతే పందిరి వేస్తున్నారు. ఇక్కడ కింద ఉన్నది మా బాబాయ్, పైన ఉన్నది మా అన్నయ్య, అలాగే వెనకాల మా తమ్ముడు, మా హస్బెండ్ అండ్ ఇందాక మీరు చూసిన అంకుల్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి పందిరి వేస్తున్నారు. ఇంకా ఇది స్టార్టింగే, లాస్ట్లో నేను వీడియో తీయడం కుదరలేదు. సో ఇల్లంతా అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను, మా అక్క, మా చెల్లెలు, ఇంకొక అక్క, అలాగే మా మరదలు, మేమందరం కలిసి ఈ కిచెన్ మొత్తం అయితే డెకరేట్ చేయాలి అనుకున్నాము. దానికోసం ఈ ఐటమ్స్ అన్నీ కూడా 1 మంత్ ముందే పర్చేస్ చేసి పెట్టాము. దీనిలో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను మళ్ళీ. ఈ బొమ్మలు, అలాగే చిన్న చిన్న బొమ్మలు, రోకలి సెట్స్, ఇవన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో మీకు కొన్ని చూపించాను. అవన్నీ కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నాను. వీటిలో కొన్ని నేను కొత్తగా మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నాను. వాటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కొన్ని ప్రొడక్ట్స్ ఏవేవి మీషోలో తీసుకున్నాను అనేది అయితే చెప్తాను. అలాగే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇదైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఈ విగ్రహం ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ అలాగే ఇక్కడ గాజుల పైన ఉన్న గౌరీదేవి, ఈ గౌరీదేవి కూడా ఫేస్ అని చూడ్డానికైతే ఎంత అందంగా ఉందో. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కిచెన్ ఒక పెద్ద మంచి అట్రాక్షన్ అయిందనమాట. నెక్స్ట్ ఇవి నేను మీషోలోనే తీసుకున్నాను, అమ్మవారి పాదాలు. ఇవి చూడగానే నాకు నచ్చాయి. సో ఎలా వస్తాయో చూద్దామన్నట్టే ఆర్డర్ చేశాను, కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇలా పెట్టిన తర్వాత నాకు ఇంకొక ఐడియా వచ్చింది, ఇలా బియ్యం పైన పెడితే చాలా బాగుంటుంది అని. సో ఈ పాదాలను అయితే ఇలా ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని ఇలా సెట్ చేశాను. చుట్టూ పూలు పెట్టి డెకరేట్ చేద్దాము అని. ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో. ఇవి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ ఫోటో కూడా ఇక్కడ నేను జస్ట్ గృహప్రవేశంకి లోపలికి అమ్మవారు వస్తున్నట్టు అనే థాట్తో మాత్రమే తీసుకున్నాను, కానీ తర్వాత ఎవరో చెప్పారు ఐశ్వర్యలక్ష్మి ఫోటో ఉంటే మంచిది ఇంట్లో అని. సో ఆ ఫోటోనైతే అలానే ఉంచేసాను నేను. ఇక్కడ మనకి గాజుల పైన ఉన్న గౌరీదేవి ఎంత క్యూట్గా ఉందో ఫేస్ అసలు. ఇక్కడ ఈ చిట్టి చిట్టి బొమ్మలన్నింటినీ కూడా నేను ఒక థీమ్ లాగా రెడీ చేసి పెట్టాను. సో ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్న దీపాలన్నీ కూడా ఇవి వాటర్తో వెలిగే దీపాలు ఉంటాయి కదా, అవి కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. వీటన్నింటికి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇక్కడ చిన్న చిన్న కుండలు చూపించాను కదా డిజైన్ చేసినవి, వాటిలో నవధాన్యాలు వేసి అయితే పెట్టేశాను. అలాగే ఇంతకుముందు రోకలి సెట్ అయితే చూపించాను కదా చిన్న చిన్నవి,
వాటి చుట్టూ ఇందాక చూపించిన చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, అవి ఒక 5 తీసుకున్నాను. ఆ 5 మెంబర్స్ వాటి చుట్టూ ఉండి పని చేస్తున్నట్టు అనే థీమ్‌లో వాటినైతే రెడీ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న బాతు లాంటి బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా మీషోలోనే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 2:45, 3 అయింది. కానీ డెకరేషన్ అంతా మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ వాటర్ ల్యాంప్స్ కానీ, ఇక్కడ ఆవు దూడ ఫోటో కూడా చాలా బాగా వచ్చింది. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ డే పాలు పొంగించడం కోసం పొయ్యి అంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఇది ఎద్దుల బండి. దీనిపైన ఒక చిన్న బొమ్మ పెట్టాలి అనుకొని తీసుకున్నాను నేను, కానీ ఆ బొమ్మను మర్చిపోయాను. నెక్స్ట్ ఇక్కడ నవధాన్యాలు గౌరీదేవి చుట్టూ పెట్టాను ఇలాగా. చూడ్డానికి చాలా బాగుంది, అందరికీ చాలా నచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్తారు కదా, అవన్నీ కూడా చిన్న చిన్న వాటిలో వేసి ఒక సెట్ అయితే రెడీ చేశాను. ఇక్కడ రోలు, రోకలి ఇవన్నీ చిన్న చిన్న సెట్స్ ఉన్నాయి కదా, వాటన్నింటినీ ఇలా సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పాదాలు. ఈ పాదాలు నైట్ టైం అయితే మెరుస్తున్నట్టు ఎంత బాగా కనిపిస్తున్నాయో అసలు. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ ఈ సెట్స్ అన్నీ, ఈ బొమ్మలన్నీ కూడా నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న నెమళ్ళు ఉన్నాయి కదా బ్లూ కలర్లో సైడ్లో, అవి కూడా మీషోలోనే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న గాజులు, ఈ చిన్న గవ్వలు ఇవన్నీ కూడా మీషోలోనే తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది. ఈ అమ్మవారిని చూసినప్పుడు చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ మేము ఇలా రోకలి ఉంటుంది కదా, రోకలికి పూజ చేస్తారు. సో నేను మాత్రం నార్మల్గా అయితే రోలు రోకలి ఒక చోటు పెట్టేసి పూజ చేస్తారు. నేను కొంచెం బాగా కనిపించాలి అని రోకలిని అయితే అలా ముఖవాడ అంతా పెట్టి సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ టేబుల్ పైన మళ్ళీ ఎవరైనా ఏమైనా పెడతారేమో అనే రీజన్తో మాత్రమే ఈ టేబుల్ని అయితే రెడీ చేశాము. నెక్స్ట్ అయితే ఇలా సైడ్లో మెట్లన్నింటికి కూడా సైడ్లో ఇలా ముగ్గులు అయితే వేసాము. కానీ వీడియో తీసే టైంకి ఆల్రెడీ వీటిని పిల్లలంతా తొక్కేశారు. కానీ కొంచెం సేపు చూడ్డానికి మాత్రం చాలా బాగా కనిపించాయి. ఇవన్నీ కూడా మా అక్క అండ్ మా చెల్లెలు వేశారు. మా ఇంట్లో పిల్లలందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. నేను వీడియో తీసుకునే వరకు మాత్రమే ఇవి ఉన్నాయి. మార్నింగ్ మేము మళ్ళీ వచ్చేసరికి ఇవేవి మాకు కనిపించలేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ స్టిక్కర్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మా ఇంటి బుజ్జి యువరాణి ఇలా రెడీ అయింది. కావాలని జడ వేయించుకుంది. నెక్స్ట్ మా కిచెన్ డెకరేషన్ అంతా కూడా డే టైంకి మొత్తం పువ్వులు అన్నీ సెట్ చేసిన తర్వాత ఇలా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా ఊర్లో ఫస్ట్ కిచెన్ డెకరేషన్ మా ఇంట్లోనే జరిగిందేమో, ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ వాళ్ళు వడిబియ్యం పెట్టడం అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ డే నాకు ఏ వీడియోస్ తీయడానికి కూడా టైం లేదు. గృహప్రవేశానికి సంబంధించి నా దగ్గర ఉన్న వీడియోస్ అయితే ఇవే. మొత్తానికి మా గృహప్రవేశం అయితే ఇలా కంప్లీట్ అయింది. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం కూడా లేకుండా అంతా హ్యాపీగా జరిగిపోయింది. అండ్ అలాగే నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కూడా మీషోలో తీసుకున్నాను. వాటి లింక్స్ కూడా యాడ్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. క్వాలిటీ బాగున్నవి మాత్రమే నేను యాడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ కిచెన్ డెకరేషన్ నాకైతే చాలా నచ్చింది. మా ఇంటి గృహప్రవేశం మొత్తంలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ అంటే కిచెన్ డెకరేషను. సో మీకు ఇది ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా మళ్ళీ సర్దుకునేటప్పుడు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే చాలా మేకోవర్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఎవరికైనా అవి చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.